హాయ్ అండి. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే డీటాక్స్ టీ. ఈ మధ్య ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అసలు ఈ డీటాక్స్ టీ అంటే ఏంటి, దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అన్నీ వివరంగా చూసేద్దాం. మన బాడీకి సహజంగానే తనని తాను శుభ్రం చేసుకునే ఒక సూపర్ పవర్ ఉంది కదా. మరి ఆ ప్రాసెస్కి మనం ఎలా సపోర్ట్ ఇవ్వగలం? ఆ ప్రశ్నే మనల్ని టాపిక్లోకి తీసుకెళ్తోంది. సరే అయితే ఫస్ట్ ఈ డీటాక్స్ టీ మన బాడీలోని మెయిన్ సిస్టమ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. సో ముఖ్యంగా మనం 3 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా బెటర్ అవుతుంది. 2, మన మెటబాలిజం అంటే శక్తి ఖర్చయ్యే స్పీడ్ ఎలా పెరుగుతుంది. ఇంకా 3ది, మన బాడీకి ఫిల్టర్ లాంటివి మన లివర్, కిడ్నీలు, వాటి హెల్త్ గురించి. ఓకే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే జీర్ణక్రియ మెరుగుపడటం. ఇది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటేనే కదా ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్, మెటబాలిజం స్పీడ్ పెరగడం. మెటబాలిజం అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తిన్న ఫుడ్ని మన బాడీ ఎనర్జీగా మార్చే ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉంటే క్యాలరీలు కూడా అంత త్వరగా బర్న్ అవుతాయి. అంతేకాదండోయ్, మన బాడీలో 2 ఇంపార్టెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అవే మన లివర్, కిడ్నీలు. వాటిని కూడా ఇది క్లీన్ చేస్తుందట. అలా వాటిని డీటాక్స్ చేసి బాడీలోని చెడు పదార్థాలను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. సరే, ఇవన్నీ బాడీ లోపల జరిగే మార్పులు. మరి వీటి ఎఫెక్ట్ మనకు బయటలా కనిపిస్తుంది, మనం ఎలా ఫీల్ అవుతాం, ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూడబోయేవి బరువు తగ్గడానికి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, మన స్కిన్ ఎలా క్లియర్ అండ్ బ్రైట్గా మారుతుంది, ఇంకా మనకు రోజు వచ్చే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల నుండి ఎలా రిలీఫ్ ఇస్తుందో చూద్దాం. చాలామంది వెయిట్ చేసే పాయింట్ ఇదే, బరువు తగ్గడం. ఇది డైరెక్ట్గా బరువు తగ్గించే మ్యాజిక్ ఏమీ కాదు. కానీ మనం ఇందాక అనుకున్నట్టు మెటబాలిజం, డైజెషన్ను ఇంప్రూవ్ చేయడం ద్వారా ఆ వెయిట్ లాస్ జర్నీలో ఒక మంచి సపోర్ట్గా పనిచేస్తుంది. మన బాడీ లోపల క్లీన్ అయితే ఆ గ్లో బయట మన స్కిన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల స్కిన్ చాలా క్లియర్గా, బ్రైట్గా అవుతుందన్నమాట. అందంగా కనిపించటమే కాదు, మనకు కామన్గా వచ్చే కొన్ని ఇబ్బందుల నుండి కూడా రిలీఫ్ దొరుకుతుంది. ఉదాహరణకి మార్నింగ్ సిక్నెస్, ఎసిడిటీ, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుందని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్ హెల్త్ అంటే మన సంపూర్ణ శ్రేయస్సుకు హెల్ప్ చేసే మరికొన్ని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. అవేంటంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడం, ఇంకా హాయిగా నిద్రపట్టడం. ఈ రెండిటి మీద దీని ప్రభావం ఏంటో చూద్దాం. చూడండి, మన బాడీ లోపల క్లీన్గా ఉందనుకోండి, అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. దానివల్ల ఏవైనా ఇన్ఫెక్షన్లొస్తే వాటితో ఫైట్ చేసే మన బాడీ పవర్ కూడా పెరుగుతుంది. ఇక ఫైనల్గా మంచి నిద్ర. ఇది మంచి నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుందట. బాడీ రిలాక్స్డ్గా ఉండి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా స్మూత్గా పనిచేస్తుంటే నిద్ర క్వాలిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది కదా. అబ్బా, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మరి వీటన్నింటినీ పొందాలంటే దీన్నెలా వాడాలి? ఆ పద్ధతేంటో ఇప్పుడు సింపుల్గా చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. అందులో ఒక టాబ్లెట్ వేసి అది పూర్తిగా కరిగే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఈ నీళ్లను రోజుకి 2 సార్లు తాగాలి, అంతే. సో ఫైనల్గా దీని వెనకున్న అసలు లక్ష్యమేంటంటే మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ని, అంటే విషపదార్థాలను న్యాచురల్గా బయటకు పంపేయడం. తద్వారా మన ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం. మరి ఇవన్నీ విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న రావచ్చు, ఇది నిజంగా కంప్లీట్ వెల్బీయింగ్కి ఒక దారి చూపిస్తుందా? ఈ ప్రశ్నతోనే ఈ టాపిక్పై ఆలోచిస్తూ ఈ రోజుకి ముగిద్దాం.